రెజ్లాడ్ ఎస్ ఎస్తేరు మొర్దెకై చేసినటువంటి గొప్ప ఉపవాస ప్రార్థన చాలా మేలు జరిగిందండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం నుంచి మొదలుకుంటే 4, 5, 6, 7 అధ్యాయం వరకు సమిష్టమైన ఒక విజయం మనం చూస్తాం. అయితే ఇక్కడ జరిగిందంటే హామాను యూదులకు శత్రువు. యూదులందరినీ నాశనం చేయాలని వారు ఉండకుండా చేయాలని చెప్పి తను ఒక కపట మనసుతో ప్రయత్నం చేశాడు. రెండోటంటే వస్తిని పక్కన పెట్టి రాజు ఎస్తేరును రాణిగా చేశాడు. వస్తిని రాజు యొక్క మాటను అతిక్రమించింది కనుక తను పక్కకు పెట్టాడు. తర్వాత ఎస్తేరును ఎన్నుకున్నాడు. ఎస్తేరుకు మామైన మొర్దెకై ద్వారపాలకుల దగ్గర ఉండేవాడు. అప్పుడు హామాను తనకు మంచి పోస్టు ఉన్నందున హామాను వచ్చినప్పుడు అందరూ నమస్కరించారు. మొర్దెకై నమస్కరించలేదు. ఆ పగ పట్టుకున్నాడు. ఎందుకంటే యూదులు అలా చేయడం ధర్మం కాదని వారి యూదులు కనుక అలాంటివి చేయరు వాళ్ళు కనుక అది మనసులో పెట్టుకుని నాకెందుకు నమస్కారం చేయలేదు, ఇతను లేకుండా చేద్దామని ఈ హామాను అనుకుంటాడు. అయితే దీని ద్వారా విచారణ చేసి వీరెవరు అని చెప్పి విచారణ చేసి యూదులు చెదిరిపోయినటువంటి వారు వీళ్ళందరినీ నాశనం చేసి ఇతని గురించి చెప్పే నాదుడే లేడు, వీళ్ళ గురించి పట్టించుకునే ఎవడు ఉండడు, వీళ్ళందరూ నాశనం చేస్తూ పని అయిపోతుందని చెప్పి హామాను తన కడుపులో కపటం పెట్టుకున్నాడు. వీళ్ళందరినీ నాశనం చేయాలి, చంపేయాలని అనుకున్నాడు. రాజు యొక్క విధి విధానాలతో ముద్రలతో కూడా శాసనాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే జరిగిన విషయం ఏంటంటే ఈ ఎస్తేరుకు మొర్దెకై ఈ విషయం తెలిసిన తర్వాత ఎస్తేరుకు ఒక మాట చెప్పాడు. మొర్దెకై, అమ్మా నీ స్థానంలో ఉన్నావు, ఈ స్థితిలో ఉన్నావు అంటే ఎంతో దేవుడు దయ వలన నువ్వు ఉన్నావు. మమ్మల్ని యూదులను అందరినీ నువ్వు మర్చిపోయి నువ్వు అలాగే సుఖంగా ఉంటే రాజుతో ఉంటే ఇక మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే వంశములు కూడా అందరినీ పట్టించుకోకుండా ఉంటే ఇక మేము ఎవరం కనబడము గనక నువ్వు ఒక్కసారి ఆలోచించమని మొర్దెకై అన్నప్పుడు ఎస్తేరు ఆలోచించి తర్వాత అమ్మ మీరందరూ వెళ్ళి మన వాళ్ళందరి 3 దినములు ఉపవాసం ప్రార్థన చేయండి, అప్పుడు నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి పంపించింది. అప్పుడు మొర్దెకై ఎస్తేరు చెప్పిన ప్రకారము వెళ్ళి 3 దినములు అన్నపానం పుచ్చుకోకుండా ప్రార్థన చేశారు. తర్వాత జరిగిన విషయం ఏంటంటే 6వ అధ్యాయము ఎస్తేరు గ్రంథంలో రాజుకు నిద్ర పట్టలేదు. రాజు ఆ రాత్రి నిద్ర పట్టగా పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపించబడిన. ద్వారపాలకులైన బిక్తాను, తెరేసు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహేశ్వరుసును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తమై మొర్దెకై బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తమిచ్చిరి. అప్పుడు ఆవరణములో ఎవరు ఉన్నారని రాజు చెప్పాను. అప్పటి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకై ఉరి తీయింప సెలిం అని రాజుతో మనవి చేయుటకై రాజనగర యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండేది. రాజు సేవకులు ఏలినవాడ చిత్తగించము, హామాను ఆవరణంలో ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతనిని రాణీయుడని సెలవిచ్చాను. నందున హామాను లోపలికి వచ్చాను. రాజు ఘనపరిచిన నపేక్షించు వానికి ఏమి చేయవలెనని రాజు అతనిని అడగగా హామాను నన్ను గాక మరి ఎవని రాజు ఘనపరచని నపేక్షించునని తనలో తాను అనుకుని రాజును ఇట్లనెను. రాజు ఘనపరిచిన నపేక్షించిన వానికి చేయదగిన మీదనగా రాజు ధరించిన వస్త్రమును, రాజు ఎక్కువ గుర్రమును, రాజు తల మీద ఉంచుకొను రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా ఘనులైన రాజు యొక్క పతులలో ఒకడు వస్త్రములను ఆ గుర్రములను పట్టుకొని రాజు ఘనపరిచిన నపేక్షించు వానికి ఆ వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవిధిలో అతని నడిపించుచు రాజు ఘనపరచుచు నపేక్షించు వానికి ఈ ప్రకారం చేయదుగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారం శీఘ్రముగా ఆ వస్త్రములు గుర్రమును తీసుకొని రాజు గుమ్మం వద్ద కూర్చొనున్న యూదుడైన మొర్దెకై అలాగునని చేయమని నీవు చెప్పిన దానిలో ఒకటియూ విడువక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞయించాను. ఇప్పుడు ఏమనుకున్నాడు హామాను, నేనుగాక ఇంకెవరు ఉంటారని చెప్పి రాజు ఏదైతే కేటగిరీ ఉంటుందో అలాగే గణపరచాలి, అలా గణపరచాలనుకున్నాడు. ఇక్కడ విషయం మనం గమనించాలి ఏంటంటే తన జీవితం చెడ్డది, తన కడుపు కపటముతో ఉన్నాడు, ఒకరిని హత్య చేయాలని నాశనం చేయాలని ఉద్దేశించినాడు, ఒక మంచి అధికారిగా ఉన్నాడు కదా. వ్యతిరేకంగా జీవిస్తూ రాజు నివసించేటువంటి విధానంలో నేను విశ్వసించాలనుకోవడం మహా పొరపాటు కదా. ఇతడు అనుకున్నాడు నేనుగాక ఇంకెవరున్నారు అనుకున్నాడు, కపటం పెట్టుకున్నాడు. సామెతల గ్రంథంలో 16-18 వచనంలో అక్కడ ఏ మాట రాయబడిందంటే నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. సామెతలు 16-18 వచనం. నాశనంకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచునట. ఎగ్జాక్ట్లీ ఈ యొక్క హామాను విషయంలో ఇలాగే జరిగింది. తను అనుకున్నాడు, కలలు కంటున్నాడు, ఇక నన్నుగాక ఎవరు ఉన్నారు, అదే ప్రకారం రాజు ఎలా ఉన్నాడో జీవిస్తున్నాడు, నేను కూడా అలాగే గణపరచబడాలి అనుకున్నాడు. యాక్చువల్లీ అక్కడ సమాచార గ్రంథంలో మొర్దెకై పేరు ఉంది. అంటే రాజు యొక్క సేవ్ చేశాడు, రాజు హత్య చేయాలనుకున్న వారి యొక్క విషయాలు చెప్పాడు, అతనికి ఏ బహుమతులు ఇవ్వబడలేదు మొర్దెకైకి. అయితే ఈ రాజే అతని బహుమతిగా నేను ఎలా ఉన్నానో అలా రీతిగా అతని గణపరచాలని రాజు అనుకున్నాడు. మొర్దెకైకి అలా చేయాలని రాజు అనుకున్నాడు. ఈ హామాన్ ఏమనుకున్నాడంటే ఇక నేను కాక ఎవరున్నారు కదా, ఇక నాకు కావాల్సి అంటే కలలు కన్నాడు, నేను కూడా అలా ఉండాలని ఆయన కలలు కంటూ ఆ మాట మాట్లాడాడు. అయితే ఇక నన్నే పెడతాడు కాబట్టి నేనే ఇప్పుడు చెప్తే దాన్ని రూఢిపరుస్తాడు రాజు, కాబట్టి నేను అక్కడ ఉంటాను, ఆ యొక్క గణపరచడంలో ఉన్నాను అనుకున్నాడు. యాక్చువల్లీ అతనికి తెలియదు
ఎంత సమస్య చుట్టుకొని వస్తున్నదో హామానుకు తెలియదు. ఎందుకంటే యూదులందరూ నాశనం చేయాలనుకుంటున్నాడు. మొర్దెకై మీద ప్రతాపం చూపిస్తున్నాడు, కోపగించుకుంటున్నాడు. అతను అధికారిగా ఉన్నాడు, రాజు దగ్గర మంచి ఉద్యోగ స్థానంలో ఉన్నాడు కనుక అతను ఏదో చేయాలనుకున్నాడు. అహంకారమైన మనసుగా ఇంకా రాజును చంపాలని యత్నించడం ఇవన్నీ ఒక దుష్టకార్యంగా ఉన్నది. కానీ ఇదే అతన్ని చుట్టుకుంటుంది కనుక మొర్దెకైకి ఘనపరచడం జరిగింది. ఆ విషయంలో ఈ హామాను ఏదైతే మొర్దెకైని కదా చంపాలని ఉరికొయ్య నిలబెట్టుకున్నాడో అదే ఎగ్జాక్ట్లీ ఎవరు తూకున్న గూతులో వాడిపడతాడని మనం సామెత అంటాం కదా, ఆ ప్రకారమే ఈ యొక్క మొర్దెకై కూడా జరిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సామెతలు 14వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. సరి అయిన మార్గంగా కనబడుతుంది. ఇక నేనే నన్ను ఘనపరచబడతాను, ఇక యూదులందరినీ ఖతం చేస్తాను, అందరు నాశనం చేసేస్తాను, చంపేస్తాను, ఇక మొర్దెకై కూడా ఉండడు, వారి వంశమే ఉండదు, ఇక నన్ను ఆపేటోడే లేడు, నాకు రాజాధికారం ఉంది, మంచి స్థితిలో నేను ఉన్నాను అని చెప్పి అనుకున్నాడు. మార్గం సరైనది కనబడుతుంది, కానీ తుదకు అది మరణంకు దారి తీస్తుంది. అది ఏం జరిగింది తర్వాత? ఎస్తేరు ఇందుకు పిలిచిన తర్వాత ఈ హామాను యొక్క విషయాలు రాజుకు తెలుపబడిన తర్వాత రాజు కోపగించుకొని కొద్దిసేపు అవతలకి వెళ్ళి వనములు వెళ్ళేసరికి హామాను యొక్క తన ప్రాణం కాపాడుకోవాలని ఎస్తేరు దగ్గర ప్రాణాభిక్ష కొరకు మాట్లాడని యత్నించాను. నా ఎదుటనే ఈడు ఇలా ప్రవర్తిస్తాడని చెప్పి వెంటనే బంటుల నాగ్నేయగానే ముసుగు వేసి అతన్ని తీసుకెళ్లి ఏ ఉరి కొయ్య అయితే మొర్దెకై సిద్ధపరిచి పెట్టాడో, ఎవరినైతే చంపాలని యత్నించి తన బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో, అలా తన భార్యతో తను యత్నం చేసుకున్నాడో అదే ఉరి కొయ్య హామానుకు వేయబడింది. అతను చంపబడ్డాడు. మొర్దెకైకి హామానుకు ఒక ఉద్యోగం ఇతనికి ఇవ్వబడ్డది. ఎస్తేరు రాణికి హామాను యొక్క ఇంటిని వీరికి గిఫ్ట్గా రాజు ఇచ్చాడు. రాజు తనకేం జరిగిందో కదా సమాచారం తెలుసుకున్నాడు. ఇక్కడ ఉండండి, మీరు గమనించండి. ఉపవాసం ద్వారా ఎస్తేరుకు మేలు జరిగింది, మొర్దెకై ప్రాణభిక్ష దొరికింది, విజయం దొరికింది. అలాగే యూదులందరూ క్షేమంగా ఉన్నారు. రాజు కూడా తనను ఎవరి వలన మేలు కలిగిందో తెలుసుకున్నాడు. అలాగే వారిని ఘనపరిచాడు. ఆ రాత్రి నిద్ర పట్టకపోవడం కారణం దేవుడే. అతను నిద్ర పట్టకుండా అలా ఉండడం కారణం దేవుడే. అలాగే నిద్ర పట్టి ఉంటే అతను పడుకునేవాడు, ఆ సమాచార గ్రంథాన్ని తెరవలేకపోయేవాడు. కనుక ఈ దినాన ప్రతి సమాచార గ్రంథం, ఈ దినాన సేవ చేస్తున్న ప్రతి ఒక్కరు కావచ్చు, భక్తులు కావచ్చు, పత్రికలు అందించేవారు కావచ్చు, అనేక అడవి ప్రాంతాలు కావచ్చు, ఊర్లో కావచ్చు, ప్రతి పట్టణంలో దేవుని గురించి సాక్షిగా దేవుని గురించి ప్రకటన చేయాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా సమాచార గ్రంథం అనేది లిఖితం చేయబడుతుంది. నువ్వు ఏ పని చేస్తున్నా, ఏది మంచి పనులు చేసినా, ఏ విధి విధానాలు దేవుని కొరకు నువ్వు ప్రాధాన్యపడుతున్నావు, అవన్నీ దేవుడు సమాచార గ్రంథం అనేది నన్ను జ్ఞాపకం చేసుకోవడం. నువ్వు ఏం పని చేస్తావు, ఏ రకంగా దేవుని పట్ల నువ్వు ప్రవర్తించావు, దాని తగినట్టు బహుమానం దేవుడు మనం గ్రహింపబోతున్నాడు. దయచేసి ఇక్కడ గమనించండి. మనకు దేవుడి బహుమానం ఇవ్వాలి, కానీ ఏ మనుషుడు మనకు బహుమానాలు వద్దు. ఏ మనుషుల దగ్గర నుంచి బహుమానం మనకు వద్దు, కానీ దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానాలే మనం పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు హామానికి మరణం వచ్చింది, అతనికి ఇవ్వబడిన ప్రతిదీ మొర్దెకైకి దక్కింది. ఎస్తేరు క్షేమం, యూదులందరూ క్షేమం. రాజు కూడా దేవుని పట్ల కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగాక.